రెడీ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక. నేడు కేబినెట్ భేటీ నేపథ్యంలో అందజేసే ఛాన్స్. హైదరాబాద్కు వచ్చిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. విద్యుత్ సంస్థల అక్రమాలపైన జస్టిస్ మదన్ కమిషన్ నివేదిక సైతం సిద్ధం. ఈ 2 రిపోర్టులు మంత్రివర్గం ఆమోదం తెలిపితే చర్యలకు అవకాశం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల విషయంలో వేసిన కమిషన్ ఇది టోటల్ కాళేశ్వరం కమిషన్ కాదు. సో ఆ 3 బ్యారేజీల మీద రిపోర్ట్ విషయంలో పీసీ ఘోష్ కమిషన్ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. 2 నెలల గడువును కూడా పొడిగించడం జరిగింది. ఆ గడువు 31తో ముగుస్తున్నది. అండ్ దాంతోపాటుగా ఈ 2 నెలల గడువును పొడిగించే ఈ క్రమంలో కేసీఆర్ని కూడా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు. హరీష్ రావును విచారించారు. ఈటల రాజేందర్ అన్నాడు ఫైనాన్స్ మినిస్టర్, ఆయనని విచారించారు. సో అన్ని ఎంక్వైరీ అయిపోయిన తర్వాత రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. సో ఆయన హైదరాబాద్కి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాడు. ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, రిపోర్ట్ తయారు చేయడం వరకే. ఆ రిపోర్ట్ని క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత చర్యలకి ప్రభుత్వం ఉపక్రమించాలి. మరి ఏ విధమైన యాక్షన్ ఉంటుంది, అసలు ఇవాళ క్యాబినెట్లో దాన్ని పెడతారా, అప్రూవ్ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికైతే కమిషన్ రిపోర్ట్ ఇవాళనో రేపో ఇవ్వబోతున్నారు. ఇక ఈ విద్యుత్ సంస్థల్లో ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ అండ్ దాంతోపాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఈ 3ంటికి సంబంధించిన దాని మీద గతంలో నరసింహారావు కమిషన్ ఉండే. కేసీఆర్ దాని మీద అబ్జెక్షన్ చెప్తే కోర్టు ఆయన్ని మారుస్తారా అని గవర్నమెంట్ అడిగితే ఎస్ మేము మార్చడానికి మాకేం ఇబ్బంది లేదంటే ఆ చైర్మన్ని మార్చడం, కమిషన్ చైర్మన్ని. దాని తర్వాత ఈ జస్టిస్ మదన్ కమిషన్ ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం. ఆ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉందట. సో ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసిన తర్వాత చర్యలు ఉండే అవకాశం ఉంది. మరి చర్యలు ఉంటాయా ఉండయా చూడాలి.